మన సాక్ష్యము, మన మాటలు, మన క్రియలు ఎలా ఉన్నాయి? మన సాక్ష్యం ద్వారా మన ప్రభువు మహిమపరచబడుతున్నాడా లేక అవమానపరచబడుతున్నాడా? ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఒక పుట్టుగుడ్డివాణిని చూస్తాము. యేసు మార్గున పోతుండగా పుట్టుగుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడి గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపం చేసెను? వీడా వీని కన్నవారా అని ఆయనను అడిగిరి. అప్పుడు యేసు, వీడైనను కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడు లాగునే వీడు గుడ్డివాడుగా పుట్టెను అని అన్నాడు. నిజమే, ఈ మనుష్యుడు గుడ్డివాడుగా పుట్టి ఉండకపోతే యేసుక్రీస్తుని తెలుసుకోవడానికి, ఆయన యందు విశ్వాసం ఉంచడానికి మరియు అన్యజనుల మధ్య ఆయనకు సాక్షిగా నిలబడటకు వీలు ఉండేది కాదు. యేసు ప్రభు ద్వారా ఈ గుడ్డివాడు చూపు పొందినవాడై వచ్చుచుండగా పొరుగువారును అంతకుముందు గుడ్డివాడుగా చూచిన వారందరూ ఆశ్చర్యముగా, నీ కనులు ఎలాగో తెరవబడి ఉన్నవని వారిని అడగగా, యేసును ఒక మనుష్యుడు నాకు చూపును కలుగజేసెను అన్నాడు. ఇది గుడ్డివాని యొక్క మొదటి సాక్ష్యం. ఈ గుడ్డివాణిని పరిసయ్యుల దగ్గరికి తీసుకొని పోయేది. అప్పుడు పరిసయ్యులు, నీ కన్నులు తెరిచినందుకు నీవు అతనిని ఏమనుకుంటున్నావని అడగగా, వాడు ఆయన ఒక ప్రవక్త అన్నాడు. ఇది గుడ్డివాని యొక్క రెండవ సాక్ష్యము. పుట్టి గుడ్డివాడు చూపు పొందిన తర్వాత పరిసయ్యులలో వారిలోనే భేదాభిప్రాయములు వచ్చినవి. కొందరైతే ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాదన్నారు. మరికొందరైతే దేవుని యొద్ద నుండి వచ్చిన వారు మాత్రమే ఇటువంటి సూచక క్రియలు చేయగలరు అని వారిలోనే భేదాభిప్రాయాలు వచ్చినాయి. పరిసయ్యులు ఏదో ఒక విధంగా యేసును పాపి అని ఒప్పింపజేయడానికి ప్రయత్నించారు. అడిగిన ప్రశ్నలే తిరిగి అడుగుతుంటే, ఏమి మీరు ఆయన శిష్యులుగా కావాలనుకుంటున్నారని వారిని అడిగిరి. పుట్టుగుడ్డి వాని కన్నులు ఎవరైనా తెరిచినట్లు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినాడు కాబట్టే ఇలాంటి సూచక్రియలు చేయగలిగాడని అన్నాడు. గుడ్డివానికి ఎంత ధైర్యం ఉండాలి! పరిసయ్యులతో మాట్లాడాలి అంటేనే ప్రజలు భయపడిపోతారు. ఎందుకంటే ప్రభుత్వము, అధికారము వారి చేతుల్లోనే ఉంటుంది. ఆ కాలంలో యేసును ఎవరైనాను క్రీస్తు కానీ, మెస్సే అని కానీ, దేవుని కుమారుడని ఒప్పుకొని నీడలా వారిని కఠినంగా శిక్షించేవారు. ఆ కాలంలో 2 రకాల శిక్షలు ఉండేవి. ఒకటి కెరీం అంటే జీవితాంతం వారిని సమాజం నుండి వెలివేస్తారు. రెండవది కొంతకాలం వరకు వెలివేస్తారు, తిరిగి సమాజంలోనికి అనుమతిస్తారు. పరిసయ్యులు గుడ్డివాణిని వెలివేశాడని తెలిసిన వెంటనే యేసు వాడి దగ్గరికి వచ్చి, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసముంచుచున్నవని అడిగిన వెంటనే విశ్వసిస్తున్నానని చెప్పి ఆయనకు మొక్కాను. ఇది గుడ్డివాని యొక్క మూడవ సాక్ష్యం. యేసు ఎవరు? ఆ గుడ్డివాడు ఇప్పుడు సంపూర్ణంగా తెలుసుకున్నాడు. మొదట ఆయన ఒక మనుషుడు అన్నాడు, 11వ వచనంలో చూస్తాము. తర్వాత ప్రవక్త అన్నాడు 17వ వచనంలో. ఇప్పుడైతే దేవుని కుమారుడు అని 38వ వచనంలో సాక్ష్యమిస్తున్నాడు. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితనని చెప్పాను. పుట్టి గుడ్డివాడు యేసును చూడలేదు, కానీ ఇప్పుడు శారీరకంగా చూచుతున్నాడు మరియు ఆత్మీయంగా కూడా చూచుతున్నాడు. కానీ పరిసయ్యులు శారీరకంగా ఎదురుగా ఉండి కూడా ప్రభువును చూడలేని, గుర్తించలేని గుడ్డివాడిగా ఉంటున్నారు. గుడ్డివాడు ప్రభు ద్వారా స్వస్థత పొందడమే కాదు, ఆయనను ఆరాధిస్తున్నాడు, ధైర్యంగా ప్రభు గురించి ప్రకటించుతున్నాడు. మనం కూడా ఆత్మీయ గుడ్డివారముగా కాకుండా మన ప్రభువును నమ్మకమైన సాక్షిగా ఉండులాగన ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.